ఇక మనం ప్రధానంగా నెల్లూరులో కనుక చూసుకుంటే గూడూరులో 15 అడుగుల మేర మట్టి తవ్వేసి 100 కోట్ల దోపిడీకి పాల్పడుతుంటే రెవెన్యూ మైనింగ్ విజిలెన్స్ అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు? అక్కడ తాళ్ళమ్మ గుడికి ఎదురవుతున్న ముప్పుపై స్థానికులు ఏమంటున్నారు అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ ఫోన్ ద్వారా అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి. కావ్య, నెల్లూరు జిల్లా సంబంధించి గూడూరులో అయితే మైనింగ్ రాజ్యంగా మాఫియా చెలరైపోతుందని చెప్పవచ్చు. అయితే మైనింగ్ తో పాటు మట్టిని కూడా తవ్వేస్తున్నారు. ఎందుకంటే భూమి లోపల ఇచ్చిన దానికంటే అంటే కొన్ని పర్మిషన్ ఉన్నాయి, కొన్ని దగ్గర పర్మిషన్ లేకపోయినా కూడా దాదాపుగా తాటి చెట్టు అంత లోతుకి మైనింగ్ తవ్వేస్తూ ఇష్టారాజ్యంగా సొమ్ము చేసుకుంటున్నారు. వాళ్ళ ప్రభుత్వ ఖజానాకైతే గండి కొడుతున్నారు, వాళ్ళ జేబులకైతే ఫుల్గా నింపుకుంటున్నారు. అయితే ఇది గూడూరు నియోజకవర్గం సంబంధించి తాళమ్మ గుడి అమ్మవారి టెంపుల్ ఉంది. అమ్మవారి టెంపుల్ కి సాక్షిగానే ఇక్కడ ఎస్కలేటర్లతో పాటు పెద్ద పెద్ద జేసీబీలతో టిప్పర్లు పెట్టి మట్టిని అయితే కొల్లగొడుతున్నారు. అయితే ఈ 10 రోజుల కాలంలోనే 10 కోట్ల రూపాయల మట్టిని అయితే కొల్లగొట్టి సొమ్ము చేసుకున్నారని చెప్పవచ్చు. అయితే ఆ మాఫియా అయితే టార్గెట్ నెల లోపల 100 కోట్లను టార్గెట్ చేసే రీతిలోనే అక్కడ మట్టిని అయితే తవ్వేస్తున్నారు. అయితే దాదాపు 15-20 అడుగుల లోతుకి కిందకి వెళ్ళినారు. అయితే దాన్ని మట్టి నింపడానికి కూడా సాధ్యం కాదు. ఎందుకంటే ఈ పరివాహక ఏదైనా వరదలు వచ్చి వర్షాకాలం వరదలు వచ్చినప్పుడు ఈ తాళమ్మ గుడి చుట్టూ ఆ వరదలు గాని వరదల్లో తాళమ్మ గుడి గాని ఉంటే వెంటనే ఈ మట్టి తవ్విన గుంటలోకి వెంటనే నీరు చేరడంతో ఆ గుడి కూడా ప్రమాద స్థాయిలో గుడి కూడా కూలిపోయే ప్రమాదం అయితే ఉంది. అయితే దీన్ని మాత్రం ప్రభుత్వ అధికారులు కూడా పట్టించుకోవట్లేదని కూడా తీవ్రంగా ఆరోపణలు అయితే ఉన్నాయి. అయితే ఏఎంఆర్ సంస్థ సంబంధించి అయితే వారికి తాత్కాలిక అంటే పేరు వాళ్ళది, సొమ్ము వారిది, సోకో ఇంకోరిది అన్నట్టు పేరు వారిది, మాఫియా మాత్రం ఇష్టారాజ్యంగా తనదే ఏది చేసిన అన్నట్టు మాఫియా అంటే వారికి రాజకీయ అండదండలు కూటమి ప్రభుత్వంలోని కొందరు రాజకీయ నాయకుల అండదండలతోనే ఇలా రెచ్చిపోతున్నారని కూడా. ఎందుకంటే రెవెన్యూ శాఖ కానీ అలాగే ఎంఆర్ఓ ఆర్డీఓ కానీ అలాగే మైనింగ్ శాఖ అధికారులు, ఇరిగేషన్ అధికారులు, పోలీసులు కానీ విజిలెన్స్ అధికారులు కానీ ఎవరు అటువైపు చూసేందుకు కూడా ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే వారి మీద రాజకీయ ఒత్తిళ్లు కానీ ఆ రాజకీయ అండదండలు మాఫియాకు మెండుగా ఉండడంతో ఈ అధికారులు అంటే ఈ సెక్టార్కి సంబంధించి రెవెన్యూ కానీ అలాగే మైనింగ్ శాఖ కానీ అలాగే ఇరిగేషన్ శాఖ కానీ పోలీసులు కానీ విజిలెన్స్ అధికారులు కానీ ఎవరు అక్కడికి వెళ్లేందుకు కూడా సాహసం చేయట్లేదు. ఒకవేళ అవి రోడ్డు మీదకి వచ్చిన పోలీసులు ఆపడానికి కానీ విజిలెన్స్ అధికారులు కూడా దాన్ని చెక్ చేసేందుకు కూడా ఆ టిప్పర్లను ఆపి దాని మీద కేసు కట్టేందుకు కూడా సాహసించట్లేదు. ఎందుకంటే వారికి ఆ మాఫియాకు రాజకీయ అండదండలు ఉన్నాయి, చేతులు మారుతున్నాయి. అధికారులకు కూడా కొందరికి వారిచ్చే ఆమ్యామ్యాలు మూట కట్టుకుంటున్నారు కాబట్టి ఇటువంటి షరామాములు అన్నట్టు ఉంది. అయితే గూడూరు సంబంధించి ఆ తాళమ్మ గుడి చుట్టూ పక్కన మొత్తం మట్టిని కొల్లగొట్టడంతో కూడా స్థానిక ప్రజలు కూడా తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే వచ్చేది వర్షాకాలం కాలం కాబట్టి ఈ వర్షాకాలంలో వరదలు చోటు చేసుకుంటే ఆ వాటర్ కూడా వాటర్ కూడా వీళ్ళు తవ్విన 15-20 అడుగుల లోతు ఆ మట్టి తవ్విన గుంటలో వర్షం గాని ఆ వర్షపు నీరు నిండితే ఆ చుట్టూ మట్టి పాయలతో పాటు మొత్తం ఆ గుంటలో కరిగి ఈ అమ్మవారి గుడి కూడా కూలిపోయే ప్రమాదం ఉందని కూడా భక్తులు గాని స్థానిక ప్రజలు గాని అయితే తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే ఆ గుడికి కూడా తీవ్రంగా పొంచి ఉందని కూడా చెప్పవచ్చు, అనే ప్రమాదం కూడా పొంచి ఉందని చెప్పవచ్చు. దీని మీద అధికారులకు సైతం పట్టించుకోకపోవడంతో ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇలాగే జరిగింది. అయితే గతం కంటే భిన్నంగా తామేమి ఎక్కువ తీసిపోము, అంటే గతంలో కొంతవరకు చేస్తే మేము దానికంటే రెట్టింపు చేస్తాము, ఇది మా ప్రభుత్వం అన్నట్టు కూటమి ప్రభుత్వం సంబంధించిన నేతలు ఈ మాఫియా డాన్లకి అండదండలు ఉండడంతోనే మాఫియా వారు రెచ్చిపోయి ఇష్టారాజ్యంగా ప్రభుత్వ అనుమతులు లేకపోయినా సరే తాము చెప్పిందే వేదం అన్నట్టు ఒక సంస్థ పేరు చెప్పుకోవడం, ఆ సంస్థ కూడా ఒకవేళ నిర్ణీత కాలం గడువు ఉన్నా ఆ గడువు తీరే లోపల కూడా 10 అడుగులు 5.5 అడుగులు లోపలే మట్టి తవ్వాలని ఉంటే దాన్ని మించి డబుల్ త్రిబుల్ కూడా మట్టిని గుంటలుగా తవ్వేస్తూ భారీ జేసీబీలతో ఎక్సలేటర్లతో తవ్వేస్తూ మట్టిని సొమ్ము చేసుకుంటున్నారు. దాన్ని తమిళనాడు బెంగళూరుకి తరలించుకోవడం, అక్కడ కన్స్ట్రక్షన్ వాటికి ఎక్కువగా అమ్ముకోవడం, ఇట్లా సొమ్ము చేసుకొని ఈ 10 రోజుల కాలంలో 10 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. అయితే మరో 25 నెల రోజుల లోపల 100 కోట్లు టార్గెట్ పెట్టుకున్నట్టు. ఎందుకంటే ఉదయం సాయంత్రానికి తేడా లేకుండా, రాత్రి పగులు తేడా లేకుండా
భారీ వాహనాలు అయితే ఆ తాళమ్మ గుడి చుట్టూ తిరుగుతూ అక్కడ మొత్తము జేసీబీలతో పాటు తవ్వుతూ ఈ టిప్పర్లకి మట్టిని నింపడం అక్కడి నుంచి తరలిస్తూ ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా ఆ మట్టి తీసుకువెళ్ళేటప్పుడు ఆ మట్టి గాలి గాని అలాగే తమ ఇళ్లలోకి వస్తుంది. అలాగే అక్కడ గుడి కూడా ప్రమాదంగా ఉంది. అసలు అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదని కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే అధికారులు సైతం దీని మీద ఆ దాడులు చేసేందుకు కూడా ప్రయత్నం లేదని కూడా చెప్తున్నారు. ఎందుకంటే వారికి ఉన్నత స్థాయి అధికారులకు ఈ మాఫియాకు లింకులు ఉండబట్టి ఈ అధికారులు కూడా చూడట్లేదని మాత్రం స్థానిక ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. కాగే ప్రధానంగా వాళ్ళ పేర్లు ఏమైనా బయటికి వచ్చాయా మల్లికార్జున? ఆ పేర్లు అయితే బయటికి రాలేదు. కానీ వీరికి స్థానిక రాజకీయ నాయకుల అండదండలు అలాగే జిల్లా స్థాయి పొలిటీషియన్స్ సంబంధించిన పవర్ లో ఉన్న పొలిటీషియన్స్ సంబంధించిన అండదండలు ఉండడంతోనే దాదాపుగా 10 ఎకరాల్లో అక్రమ మట్టి తవ్వకాలైతే చేశారు. అయితే దీన్ని కూడా ఎవరు పట్టించుకోకపోవడంతో ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు. అయితే ఆ ఫ్లడ్ జోన్ గానీ అలాగే ఇల్లీగల్ మైనింగ్ సంబంధించి చేయటం గానీ ప్రైవేట్ వెంచర్స్ కొత్తగా ఎవరైనా నూతనంగా వెంచర్స్ వేసుకున్న ఆ వెంచర్స్ లో కూడా ఈ మట్టిని తవ్వడము దాన్ని ఇదేమని ప్రశ్నిస్తే వారి మీద కూడా కేసులు కానీ దాడులకు ప్రయత్నించేది కూడా మాఫియా చేస్తుందని కూడా ఆరోపణలు అయితే ఉన్నాయి. అయితే దీనికి కోతవేటు దూరంలోనే మనకి గూడూరు సంబంధించిన పడమర వైపు రైల్వే ట్రాక్ కూడా ఉంది. అలాగే తూర్పు వైపు కూడా గూడూరు పట్టణం ఉంది. అయితే ఈ జాతీయ రహదారికి వెళ్లే మార్గ మధ్యంలోనే ఆ వెంచర్ కు సంబంధించి 5 నుండి 20 అడుగుల మేర ఎత్తు లేపేందుకు కూడా రంగం కూడా అంటే ఆ ప్రైవేట్ వెంచర్ కూడా ఆ మట్టిని కూడా తరలించి అక్కడ ప్రభుత్వ సంబంధించిన భూముల్లో ఉన్న మట్టినంతా తీసుకొచ్చి ప్రైవేటుకు సంబంధించిన వెంచర్లో వేసుకోవడం, అలా సొమ్ము చేసుకోవడం, దాన్ని లేఅవుట్లకు వేసుకోవడం ఇలాగ చేసుకొని భారీగా అయితే ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. అయితే ఈ 10 రోజుల్లోనే భారీ ఇటాచీ మిషన్లు కూడా పెట్టి తవ్వడము, అలాగే రవాణా శాఖకి సంబంధించి నిబంధనలకు కూడా విరుద్ధంగా కూడా ఇష్టారాజ్యంగా భారీ చక్రాలు 15 14 చక్రాలు అలాగే 18 చక్రాలు టిప్పర్లతో అలాగే రాత్రి పగులు తేడా లేకుండా ఈ గూడూరు సంబంధించిన గాంధీనగర్ కానీ అలాగే మాలవ్య నగర్ కానీ కోర్టు సెంటర్ అశోక నగరు బనికే సాహిబు సాధుపేట సెంటర్ల మీదుగా ఈ గూడూరు పట్టణంలో రోడ్లు మొత్తం ధ్వంసం చేస్తున్నాయి. ఎందుకంటే ఈ భారీ టిప్పర్లకు సంబంధించి చక్రాల వాహనాలు ఆ రోడ్ల మీదకి వెళ్ళినప్పుడు ఆ ఎక్కువ వెయిట్ తో వెళ్ళినప్పుడు ఆ రోడ్డు కుంగిపోవడం అలాగే గుంటలు పడడం చాలా అంటే ఉన్న రోడ్లను కూడా నాశనం చేస్తూ ప్రభుత్వానికి గండి కొడుతూ ఒకవైపు కాలుష్యాన్ని కూడా హరిస్తున్నారు. అయితే ప్రజల ప్రాణాలతో చెలరైపోతున్న ఈ మట్టి మాఫియాని అరికట్టడానికి ఎవరు లేరని కూడా గూడూరు ప్రజలు కూడా మండిపడుతున్నారు. అయితే కూడా అధికారులు కూడా ఇప్పటికైనా మేలుకొని ఈ అక్రమంగా మట్టి తవ్వకాలను కూడా నిలిపివేయాలి, వెంటనే తమ ప్రాణాలు రక్షించాలి, అలాగే భారీ వాహనాలను గూడూరు పట్టణ ప్రాంతాల్లో తిరగకుండా చూడాలని కూడా కోరుతున్నారు. అయితే ఈ మట్టి మాఫియాకి చెక్ పడుతుందా లేదా అనేది అధికారులు దాడులతోనే తెలుస్తుందని అక్కడ ప్రజలు కూడా కోరుతున్నారు. కావ్య. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.